Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన రేర్ రికార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ ప్లేలిస్ట్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందే రికార్డ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా, మరి ఆయన సృష్టించిన సెన్సేషనల్ రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా టీమ్మేట్ అజయ్ పిఎస్పికే కల్ట్ ఫ్యాన్. ఈ రికార్డ్స్ని వాడే గ్యాదర్ చేశాడు. చాలా రికార్డ్స్ ఉండే, అందుకే ఇంత టైం పట్టింది. ఈ ప్లేలిస్ట్లో ఆల్రెడీ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అండ్ రీసెంట్గా మహేష్ బాబు పైన కూడా పెట్టాం. అవి ఒకసారి చూసేయండి. మరి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో చూసి పవన్ కళ్యాణ్ గారు సబ్స్క్రైబ్ చేసుకున్న, ఆయన ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒకటే. ఒక్కసారి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మీకు ఇచ్చే కిక్కే వేరప్ప. మరి ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. పవన్ అన్న సినిమా వస్తుందంటేనే ఆయన పేరులానే ఒక సునామీ థియేటర్స్ దగ్గర విజృంభిస్తున్నట్టు ఉంటుంది. ఆయన మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితోనే ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు. ఈ సినిమాతోనే మొదటిసారి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. తర్వాత గోకులంలో సీత సినిమా 36 సెంటర్స్లో 50 డేస్, 2 సెంటర్స్లో 100 డేస్ ఆడి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా రీమేక్ అయినా పవన్ కళ్యాణ్ గారు తీసిన తర్వాత మళ్ళీ 3 లాంగ్వేజెస్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా హిట్ అయింది. ఇంకా దాని తర్వాత సుస్వాగతం సినిమాతో యూత్ అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఈ 3 సినిమాలు పవన్ కళ్యాణ్ గారు హోల్ హార్టెడ్గా ఒప్పుకోలే. అయినా మొదటిసారి ఫుల్ సాటిస్ఫై అయిన స్టోరీలను తొలి ప్రేమ. ఈ సినిమాతో చిరంజీవి తమ్ముడనే ట్యాగ్ని తీపించేసుకున్నాడు. ఈ సినిమాతోనే కల్ట్ క్లాసిక్ అనే వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది. ఇంతకుముందు అంటే హిట్, సూపర్ హిట్ అనే అనేవాళ్ళు. ఈ సినిమాలో ఒక డ్యూయిట్ సాంగ్ ఉండదు, ఫీమేల్ వోకల్స్తో సాంగ్ కూడా ఉండదు. అయినా కూడా అప్పట్లో ది బెస్ట్ లవ్ స్టోరీ తొలి ప్రేమ. దిల్ రాజు గారు నైజాంలో ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్గా చేసిన సినిమా తొలి ప్రేమ 90 లక్షలకి. కానీ ఈ సినిమా ఉట్టి సంధ్యాలోనే 1 crore పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా 16 సెంటర్స్లో 100 డేస్ అండ్ 2 సెంటర్స్లో 200 డేస్ నడిచింది. వరంగల్లో ఒక థియేటర్లో అయితే 1 yearకి పైగా ఆడించారు. తొలి ప్రేమకి బెస్ట్ ఫిలింగా నేషనల్ అవార్డ్ అండ్ 6 నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో తొలి ప్రేమ ఒక విత్తనం అయితే ఆ విత్తనాన్ని చెట్టు చేసిన సినిమా తమ్ముడు. ఈ సినిమాకి అప్పుడు హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, ఏకంగా 4.5 కోట్ల షేర్. అండ్ ఓవరాల్గా 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది తమ్ముడు. మొదటి వారం 2.25 కోట్ల షేర్తో ఆల్ టైమ్ రికార్డ్. అందులో నైజాంలోనే 75 లక్షలతో ఆల్ టైమ్ రికార్డ్. తమ్ముడు సినిమా 66 సెంటర్స్లో 50 డేస్, 23 సెంటర్స్లో 100 డేస్, వైజాగ్లో యువరాజ్ అనే థియేటర్లో 175 డేస్ ఆడిన మొదటి సినిమా. గుంటూరులో 30 లక్షలు వసూలు చేసి అక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. విజయవాడలో 50 lakhsతో ఆల్ టైమ్ రికార్డ్. అండ్ మనందరికీ తెలుసు ఈ సినిమాలో ప్యూర్ ఇంగ్లీష్ లిరిక్స్తో ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఉంటుందని. ఇది మొదటిసారి ఒక తెలుగు సినిమాలో అలా జరగటం. తమ్ముడు సినిమా 5 లాంగ్వేజెస్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమ్ముడు తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ప్యూర్ పీకే క్రేజ్ అండ్ స్టామినాతో నడిచిన మొదటి సినిమా బద్రి. ఈ సినిమాతోనే అసలు మేనరిజం అంటే ఏంటో తెలిసింది. పవన్ కళ్యాణ్ గారి నెక్ మేనరిజం ఈ సినిమాతోనే మొదలైంది. రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈ సినిమాతో మన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు టీఎఫ్ఐలో అడుగుపెట్టారు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైరెక్టర్గా. ఈ సినిమాలో అప్పుడు పెద్ద ఎలివేషన్స్ అండ్ డైలాగ్స్ నెవర్ బిఫోర్. ఈ సినిమా 87 సెంటర్స్లో 50 డేస్, 45 సెంటర్స్లో 100 డేస్ ఆడింది. సంధ్యాలో 155 డేస్ ఆడిన మొదటి సినిమా. కోనాట్లో 16 lakhs షేర్తో 77 డేస్ ఆడింది. అండ్ జగదాంబ థియేటర్లో 30 lakhs వసూలు చేసిన మొదటి సినిమా. తర్వాత ఖుషీతో చెరగని సంచలనాన్ని సృష్టించాడు. యాక్చువల్గా ఈ సినిమా రీమేక్ కాదు, ప్యారలల్గా షూటింగ్స్ అయ్యాయి 2 సినిమాలవి. దీని తర్వాత కూడా 4 లాంగ్వేజెస్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల హిట్ స్టేటస్ని దక్కించుకుంది. 101 సెంటర్స్లో 50 డేస్, 79 సెంటర్స్లో 100 డేస్, 10 సెంటర్స్లో 175 డేస్ అండ్ సంధ్యాలో ఏకంగా 160 డేస్తో పాటు 1.3 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. అండ్ ఈ సినిమాతోనే ప్రీ రిలీజ్ బిజినెస్తో రికార్డ్ స్టాట్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాకి 15 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అప్పుడు ది బెస్ట్ అండ్ ది హయ్యెస్ట్. నైజాంలో 4 కోట్ల బిజినెస్, హయ్యెస్ట్ అగైన్. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు, ఇది కూడా హయ్యెస్టే. 70 సెంటర్స్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది ఖుషి. ఖుషి సినిమా 2 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. అలా అయ్యాక కూడా చాలా థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.
ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ 1.5 కోట్లకు కొన్న తర్వాత కూడా 10 ఇయర్స్కి మళ్ళీ మా టీవీ 1.6 కోట్లకు తీసుకుంది. సచ్ ఏ బిగ్గెస్ట్ సెన్సేషన్. మనం సాధారణంగా సినిమా టికెట్స్కి లైన్లో నించొని తీసుకుంటాం, కానీ ఈ సినిమా సాంగ్స్ క్యాసెట్స్కి కూడా ఓ రేంజ్లో లైన్ ఉండేది. అప్పుడు వింటుంటేనే ఎలా ఉందో కదా. ఈ సినిమాతోనే హుడీ స్టైల్, బ్యాక్ స్టైల్ క్రియేట్ అయ్యాయి. అండ్ మళ్ళీ ఒక తెలుగు సినిమాలో ప్యూర్ హిందీ లిరిక్స్తో ఒక పాట ఉండడం, అదే ఏ మేరా జహాం, ట్రెండ్ సెట్టర్ ఫర్ ఏ రీజన్. ఖుషీ సినిమా 102 ఏరియాస్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. ఓవరాల్గా 24 కోట్ల వరకు షేర్ వసూలు చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ అయింది ఖుషీ అకార్డింగ్ టు కలెక్షన్స్. ఖుషీ మొదటి 5, 6, 7 అండ్ 8 కోట్ల సినిమా నైజాంలో, విచ్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. తర్వాత జానీ మళ్ళీ హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా, ఏకంగా 25 కోట్లు జరిగింది. జానీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో మొదటి అండర్ రేటెడ్ ఫిలిం. ఈ సినిమా 250 ప్రింట్స్తో రిలీజ్ అయింది, హయ్యెస్ట్ ఇన్ TFI. అండ్ జానీ సినిమాకి హయ్యెస్ట్ థియేటర్స్ కూడా వచ్చాయి. కానీ పవన్ అన్న కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ జానీయే. జానీ తర్వాత మళ్ళీ గుడుంబ శంకర్తో ప్యాంట్ ట్రెండ్ స్టార్ట్ చేశాడు. నైజాంలో మొదటి 1 కోట్ల గ్రాస్ మూవీ. ఫస్ట్ వీకెండ్లో 8 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తర్వాత బంగారం సినిమాతో మొదటిసారి టైర్ 1 హీరో అయ్యుండి లేడీ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడు. బంగారం సినిమా ఫస్ట్ వీకెండ్ ఆల్ టైమ్ రికార్డ్. అండ్ ఒక టైర్ 1 హీరోకి హీరోయిన్ ఉండదు, ఇది కూడా మొదటి సినిమానే మన TFIలో. మళ్ళీ బంగారం తర్వాత అన్నవరంతో కూడా ఫస్ట్ వీకెండ్ ఆల్ టైమ్ రికార్డ్. కాకినాడలో ఆల్ టైమ్ రికార్డ్. అండ్ నైజాంలో ఫస్ట్ వీకే బ్రేక్ ఈవెన్ కొట్టిన మొదటి సినిమా. అన్నవరం తర్వాత గురూజీతో కొలాగ్ అయిన మొదటి సినిమా జల్సా. ఈ సినిమా ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. 29 కోట్ల వరకు షేర్ వసూలు చేసిన రెండవ సినిమా ఆఫ్టర్ పోకిరి. బిగ్గెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్. డే 1 రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఈ సినిమాతోనే. జల్సాకి ఆడియో సిడీస్తోనే 1.6 కోట్లు వచ్చాయంట. సచ్ ఏ షాకింగ్ రికార్డ్ అసలు. అండ్ జస్ట్ రింగ్ టోన్స్తోనే 1.4 కోట్లు వసూలు చేసిందంట. ఇది ఎక్కడ రికార్డ్ భయ్య అసలు. మొదటి వారం 21 కోట్ల షేర్తో ఆల్ టైమ్ రికార్డ్. 1000 స్క్రీన్స్కి పైగా రిలీజ్ అయిన మొదటి సినిమా జల్సా. ఫస్ట్ టైం ఒక టైర్ 1 హీరో సినిమాకి ఒక టైర్ 1 హీరో వాయిస్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. మహేష్ అన్న వాయిస్ ఓవర్ ఇచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అర్జున్ సినిమా పైరసీతో ట్రబుల్ని ఫేస్ చేసేటప్పుడు పవన్ అన్న వెళ్ళి హెల్ప్ చేశాడు. అలా వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్గా క్రియేట్ అయింది. అండ్ జల్సా సినిమా విజయవాడలో 1.1 కోట్ల షేర్తో ఆల్ టైమ్ రికార్డ్. ఫాస్టెస్ట్ 40 crore గ్రాస్ ఇన్ 50 days. నైజాంలో 50 రోజుల్లోనే 11.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్లో 4.6 కోట్ల షేర్తో అక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డ్. అండ్ ఓవర్సీస్లో మొదటి రోజు 75,000 టికెట్స్ సోల్డ్ అయ్యాయంట. ఇట్స్ జస్ట్ అన్బిలీవబుల్ రికార్డ్. యూఎస్లో 2 సెంటర్స్లో 50 days ఆడింది, అవే న్యూ జెర్సీ అండ్ అటెండా. వైజాగ్లో 3 కోట్ల షేర్తో ఆల్ టైమ్ రికార్డ్. విజయవాడలో 1.5 కోట్ల షేర్తో ఆల్ టైమ్ రికార్డ్. ఫర్ ది ఫస్ట్ టైం జల్సా సినిమా పైన గేమ్ని కూడా డిజైన్ చేశారు. జల్సా ఓన్లీ కృష్ణాలో 81 సెంటర్స్లో 50 days, 282 సెంటర్స్లో 50 days ఓవరాల్. వరల్డ్ బాక్స్ ఆఫీస్ లిస్ట్లో 16th ప్లేస్ని దక్కించుకుంది జల్సా. అండ్ RTC ఎక్స్ రోడ్స్లో ఫాస్టెస్ట్ 50 lakhs కొట్టిన సినిమా జల్సా. దీని తర్వాత ది మోస్ట్ అవైటెడ్ కాంబో కొమరం పులితో మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డ్. అండ్ 6 out of 8 ఏరియాస్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. కడపలో 34 లక్షలతో ఆల్ టైమ్ రికార్డ్. కొమరంపులి ఆడియో రైట్స్ వాస్ సోల్డ్ ఫర్ 2 crores, విచ్ ఈస్ అగైన్ ఆల్ టైమ్ రికార్డ్. ఈ రికార్డ్ బాహుబలి 1తో బ్రేక్ అయింది. తర్వాత పంజా సినిమా పవన్ అన్న కెరీర్లో ఆల్ టైమ్ సెకండ్ బిగ్గెస్ట్ డే 1 రికార్డ్. అండ్ భీమవరంలో ఆల్ టైమ్ డే 1 రికార్డ్ సాధించింది. తర్వాత రికార్డ్స్తో కబడ్డీ ఆడిన సినిమా గబ్బర్ సింగ్. మొదటి రోజు 8.15 కోట్ల షేర్తో ఆల్ టైమ్ రికార్డ్. 2 రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది గబ్బర్ సింగ్. బిగ్గెస్ట్ టాప్ 2 మూవీ ఇన్ తెలుగు అండ్ ఆల్ టైమ్ టాప్ 4 సినిమా ఇన్ సౌత్ ఇండియా. ఫస్ట్ వీకెండ్ కూడా ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. అండ్ 306 సెంటర్స్లో 50 days, 65 సెంటర్స్లో 100 days ఆడిన సినిమా. అండ్ ఈ సినిమాలో ఉండే అంతాక్షరి ఎపిసోడ్కి 300 సాంగ్స్ని సెలెక్ట్ చేశారంట. అండ్ మొదటి వారమే నైజాంలో 10 కోట్ల వరకు షేర్తో ఆల్ టైమ్ రికార్డ్. అండ్ శాటిలైట్ రైట్స్ 9 కోట్లు, విచ్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ అగైన్. అప్పట్లో 24తో టాప్ TRP రేటింగ్ సాధించింది గబ్బర్ సింగ్. కరీంనగర్లో ఫస్ట్ 1 crore అండ్ ప్రసాద్లో ఫస్ట్ 2nd crore మూవీ గబ్బర్ సింగ్. నెల్లూరు అండ్ గుంటూరులో ఒక థియేటర్లో 1 కోటి వరకు షేర్ వసూలు చేసిన సినిమా. అండ్ ఈ సినిమాకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. మళ్ళీ తర్వాత కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాతో మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాడు.
ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అప్పుడు అదే హైయెస్ట్. ఈ సినిమా నైజాంలోనే 261 థియేటర్స్లో రిలీజ్ అయిన మొదటి సినిమా. యుఎస్ఏలో 751 ప్రింట్స్తో గ్రాండ్గా రిలీజ్ అయింది. యుఎస్ఏ ప్రీమియమ్స్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది కెమెరామెన్ గంగతో రాంబాబు. తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో మొత్తం ముందుగానే లీక్ అయినా కూడా ఇండస్ట్రీ సాధించాడు. మొదటి 50 కోట్ల బిజినెస్ జరుపుకున్న సినిమా అత్తారింటికి దారేది. 2 స్టేట్స్లోనే మొదటి 10 కోట్ల షేర్ వసూలు చేసింది. డే 1 ఆల్ టైమ్ రికార్డ్. తమిళనాడులో 1.8 కోట్లతో, కర్ణాటకలో 2.5 కోట్లతో అండ్ ఓవర్సీస్లో 3 కోట్ల షేర్తో అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ చెక్కుబెట్టింది. అండ్ మొదటి వారం 48 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. ఓవర్సీస్లో ఫస్ట్ వీకెండ్ కూడా ఆల్ టైమ్ రికార్డ్. పైరసీగా రిలీజ్ అయ్యాక 4 డేస్లోనే హరిగా రిలీజ్ చేశారు. పాజిటివ్ టాక్ ఉంటే పైరసీ ఏం చెయ్యలేదనే సిద్ధాంతం పవన్ అన్న దగ్గర నుండి పుట్టింది. అండ్ ఉత్తరాంధ్రలో 2.5 కోట్లతో, గుంటూరులో 3.2 కోట్ల షేర్తో ఆల్ టైమ్ రికార్డ్. భీమవరంలో 12 థియేటర్స్లో 65 షోస్ ఆడించారు. అప్పుడు టాప్ 5 మూవీస్లోకి జస్ట్ 5 డేస్ కలెక్షన్స్తో ఎంటర్ అయింది అత్తారింటికి దారేది. మగధీరని కొట్టాలంటే ఏకంగా 10 ఏళ్ళు పడుతుందన్నారు. కానీ 4 ఇయర్స్లోనే బీట్ చేసి పడేశాడు. 138 సెంటర్స్లో 50 డేస్, 31 సెంటర్స్లో 100 డేస్ ఆడింది అత్తారింటికి దారేది. ఓవర్సీస్లో ఓవరాల్గా 9.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 18 సెంటర్స్లో 1 కోటి కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన మొదటి సినిమా. అండ్ తిరుపతిలో 93 లక్షలు వసూలు చేసింది. 4 లాంగ్వేజెస్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా ఓ రేంజ్లో ఆడింది. 4 నంది అవార్డ్స్, 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కొట్టింది. 9 కోట్ల శాటిలైట్ రైట్స్తో ఆల్ టైమ్ రికార్డ్. హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఇన్ స్టార్మా విత్ 19. తర్వాత మళ్ళీ మొదటి రోజు సర్దార్ గబ్బర్ సింగ్తో ఆల్ టైమ్ రికార్డ్ సాధించాడు. 4 అవుట్ ఆఫ్ 8 ఏరియాస్లో ఆల్ టైమ్ రికార్డ్. హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న సినిమా. మొదటి 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా. తర్వాత ఒక మిక్స్డ్ టాక్తో కూడా 60 కోట్లు షేర్ సాధించాడు. అదే కాటమరాయుడు, దట్టు విత్ రీమేక్. అండ్ అది తెలుగులో కూడా డబ్ అయింది. జస్ట్ పవర్ స్టార్ అనే ట్యాగ్కి వచ్చాయి ఆ కలెక్షన్స్. మరి దాని తర్వాత ది మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ కాంబోగా తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాకి 125 కోట్ల బిజినెస్ జరిగింది. అండ్ 150 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కూడా జరుపుకుంది, విచ్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్. ఓవర్సీస్లో 209 లొకేషన్స్లో రిలీజ్ అయిన మొదటి సినిమా. బాహుబలి 2 126. మొదటి రోజు ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ సాధించింది. తర్వాత 3 ఇయర్స్కి వకీల్ సాబ్తో కంబ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు. ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. టికెట్ హైక్స్ లేకుండా చాలా తక్కువ టికెట్ రేట్స్తో కూడా ఫస్ట్ వీకెండ్ రీజనల్ మూవీస్ పరంగా తెలుగు స్టేట్స్లో ఆల్ టైమ్ రికార్డ్. తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా భీమ్లా నాయక్తో మళ్ళీ అన్ఫర్గటబుల్ రికార్డ్ సాధించాడు. నైజాంలో మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డ్ విత్ 13 crore షేర్. నైజాంలో మొదటి వారం రీజనల్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో మొదటి 100 కోట్ల షేర్ అందుకున్నాడు. భీమ్లా నాయక్ 79 కోట్లకు ఆహా అండ్ హాట్స్టార్ వాళ్ళు కొనుక్కున్నారు, హైయెస్ట్ ఫర్ ఎ రీజనల్ ఫిలిం. ఇప్పుడు కెరీర్ అనాలిసిస్ చూసుకుంటే హిట్స్ 7, యావరేజెస్ 2, బ్లాక్ బస్టర్స్ 5, ఇండస్ట్రీస్ 2, ఫ్లాప్స్ 10. అండ్ 50 కోట్ల షేర్ సినిమాలు 8, 100 కోట్ల గ్రాస్ సినిమాలు 8, 100 కోట్ల షేర్ సినిమాలు 1. ఇప్పుడు యూట్యూబ్ రికార్డ్స్ గురించి తెలుసుకుందాం. కాటమరాయుడు టీజర్ ఫాస్టెస్ట్ 5 మిలియన్ వ్యూస్ సాధించింది. అండ్ వకీల్ సాబ్ అప్పటికి హైయెస్ట్ లైక్ ట్రైలర్ ఇన్ TFI అండ్ ఫాస్టెస్ట్ 100K లైక్ 2. మరియు భీమ్లా నాయక్ 3 మినిట్స్లోనే 100K లైక్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఒక ఇన్ఫో ఇవ్వాలి. ఇది చాలామందికి తెలుసు అనుకుంటున్నా. ఖుషీ సినిమాలో స్టైలిష్గా స్మోక్ చేసినందుకు తన ఫ్యాన్స్ అందరూ అదే ఫాలో అయ్యి అలానే చేస్తున్నారని స్మోక్ చేయడం మానేశాడు. అండ్ సినిమాకి కావాల్సిన ఎలాంటి ప్రమోషన్స్కి అటెండ్ అవ్వడు. సినిమా బాగుంటే ఎలా అయినా హిట్ అవుతుంది, సినిమా బాగాలేకపోతే ఎన్ని ప్రమోషన్స్ చేసినా ఆడదు. ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాడు. ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్కి హీరోసే ఫ్యాన్స్గా ఉంటారు. పవన్ అన్న తీసిన రీమేక్ మూవీస్ ఒరిజినల్ కంటే బాగుంటాయి. ఈ ఘనత అందరికీ దొరకదు. లైక్ ఖుషి, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ అండ్ భీమ్లా నాయక్. తెలుగు ఆడియన్స్కి నచ్చేలా ఆ ఫ్లేవర్ని అలానే దించుతాడు. ఒకప్పుడు మన సీనియర్ యాక్టర్స్ ఇండస్ట్రీని ఏలుతున్న టైంలో పీక్ స్టేజ్ని చూసిన ఒకే ఒక హీరో పవన్ అన్న. ట్రెండ్ సెట్టర్కి మారు పేరు. ఆయన క్రేజ్ అండ్ ఫాలోయింగ్ అన్మ్యాచబుల్. మన టైర్ 1 హీరోస్లో ఒకప్పుడు కంటిన్యూగా 7 హిట్స్ కొట్టిన ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్. అలా రికార్డ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయి ఆయన సృష్టించిన సంచలనం ఒక అద్భుతం. హీస్ రికార్డ్స్ ఆర్ స్టిల్ అన్మ్యాచబుల్.
పవన్ అన్నకి ఫ్యాన్స్ తక్కువ నిజమే, భక్తులు ఎక్కువ. ఇంకా రాబోయే సినిమాల్లో ఇలానే యూనిక్ రికార్డ్స్ క్రియేట్ చేయాలని కోరుకుందాం. అండ్ మేము ఇంకేదైనా రికార్డ్ మిస్ అయి ఉంటే కింద కామెంట్ చేసేయండి. మరి పవన్ కళ్యాణ్ సినిమాల్లో మీరు థియేటర్స్లో చూసినవి అండ్ మీ ఫేవరెట్ మూవీస్ని కూడా కింద కామెంట్ చేసేయండి. ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.